సూర్యాపేట జిల్లా కేంద్రంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా కుల సంఘాల ప్రమేయంతో ఒక వాట్సాప్ గ్రూపులో ఒకరికి మద్దతు తెలిపినందుకు గాను దారుణంగా హత్య చేయడం జరిగింది. మానుపురి కృపాకర్ అనే వ్యక్తిని నిన్న అసలు సభ్య సమాజం తలదించుకుంటుందా అంటే అవునని చెప్పొచ్చు. ఎందుకంటే దేశ చరిత్రలో కూడా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే రాను రాను సూర్యాపేట జిల్లాలో మాత్రము ఇలాంటి సంఘటనలు మాత్రము అసలు అనేకం జరుగుతున్నాయి. అయినా కూడా దీన్ని అడ్డుకట్ట వేసేవారు లేరు. మనం ప్రస్తుతం కృపాకర్ గారి ఇంటి ముందే ఉన్నాము. వాళ్ళ కూతురు కావచ్చు, కుమారుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుల సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, లేకపోతే వార్డు ప్రజలు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు కృపాకర్ అనే వ్యక్తి ఎవరి జోలికి పోయేవాడు కాదని కూడా చెప్తున్నారు. అసలు ఏమైందో తెలుసుకునే పని చేద్దాం. కృపాకర్ కూతురు ఉన్నారు మన దగ్గర. అమ్మ చెప్పమ్మా, ఏమైందమ్మా? అసలు ఎట్లా తెలిసింది మీకు మీ డాడీ ఇట్లా అయిందని? నాకు జస్ట్ కాల్ వచ్చింది చనిపోయారని. ఏంది అని చెప్పి వచ్చాను హాస్పిటల్కి. ఎవ్వరు ఏం చెప్పలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఒక్కొక్కరు వస్తుంటే ఈ సమాచారం అంతా తెలిసింది. నిన్న సాయంత్రం ఎవరో పెట్టిన మెసేజ్కి మా నాన్న క్లాప్ కొట్టినందుకు వాళ్ళు ఫోన్ చేశారు, వాట్సాప్ కాల్ చేశారు, రికార్డ్ చేయకుండా వాట్సాప్ కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టిరు మా నాన్నని. మా నాన్నది కంప్లైంట్ ఇద్దాము, పద్మశాలి పెద్దలకి కంప్లైంట్ ఇద్దామని నిన్న మార్నింగ్ వెళ్ళారు. నిన్న మార్నింగ్ 11:30కి అలా వెళ్ళారు. అంతే, అందరూ గుమ్ముగూడి కొట్టి చంపేశారు. మా నాన్నకి ఎట్లాంటి గొడవలు కానీ ఎలాంటివి తెలీదు. ఓన్లీ మేము, మా షాపు, అంతే తప్ప మా నాన్నకి ఎటువంటిది తెలియదు. అట్లాంటిది వాళ్ళ గొడవలలో మా నాన్న ఇన్వాల్వ్ చేసి వాళ్ళకున్న గొడవల్ని మా నాన్న మీద రుద్ది మా నాన్న మీద కోపంతోనే మా నాన్నని చంపేసిర్రు, కొట్టి చంపిర్రు. అసలు చెప్పమ్మా, అసలు ఈ వాట్సాప్ గ్రూప్ అనేది రేపు ఎలక్షన్ల కోసం, సంఘం ఎలక్షన్ల కోసమా లేకపోతే కుల దానికోసం ఉన్న గ్రూప్ అనుకుంటున్నారు మీరు? పద్మశాలి గ్రూప్, కుల గ్రూప్, కులం కోసం. అసలు మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళకి శిక్ష పడాలి అంతే. వాళ్ళు ఎవరు? శ్రీరాముల రాములు, ధనుంజయ, వాళ్ళ అనుచరులు 5-6 ఉన్నారు. వాళ్ళందరికీ శిక్ష పడాలి. మా నాన్న అయితే ఎలాగో తిరిగి రారు. వాళ్ళకి శిక్ష పడితే అన్నా మేము మంచిగా ఉంటాం. కొంచెం మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళని పోలీసు అరెస్ట్ చేశారమ్మా? చేయలేదు, ఇంకా చేయలేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. చెప్పు అసలు ఏమి జరిగింది? నా పేరు అజయ్. మా నాన్నని వాట్సాప్ గ్రూప్ లో చిన్న ఎమోజీ పెట్టినందుకు ఫోన్ చేసి తిట్టాడు, ఘోరంగా తిట్టాడు నైట్. అదేంటి అని చెప్పి కుల పెద్దలకు పోయి అడుగుదామని చెప్పేలోపే అక్కడ ఒక గుంపు తయారయ్యి 7-8 మంది గుమ్మిగూడి మా నాన్న అటాక్ చేసి కొట్టాడు. వాళ్ళు శ్రీరాముల రాములు, ధనుంజయ్, వాళ్ళ అనుచరులు కొట్టి చంపారు. ఎలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. మా నాన్నని కొట్టి చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అంటే ఇప్పుడు మీ కుల పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు దీన్ని ఏమైనా కొలికి తెచ్చే అవకాశం ఉందా, లేకపోతే కేసుకు పోయే అవకాశం ఉందా అంటున్నారు? దీన్ని మీరు అసలు కులంకే మీ నాన్న బలైపోయింది కదా, అసలు కుల పెద్దలను మీరు ఏం కోరుతున్నారు? మాకు తగిన న్యాయం చేయాలి. మా కుటుంబానికి మా నాన్నే దిక్కు కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలి అంతే. మీకు కోరుకుంటున్నాం, నేరస్తులకి శిక్ష పడాలి అంతే. ఓకే, మనం ప్రస్తుత మాజీ కౌన్సిలర్ శంకర్ రమేష్ గారు అదే వార్డు సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే వారికి వీళ్ళు చాలా దగ్గర అని తెలుస్తుంది. వారి మాట అన్న చెప్పండి, అసలు మీరు కృపాకర్ గారి మరణం ఎట్లా చూస్తున్నారు? చాలా బాధాకరణం. తను యాక్చువల్గా చనిపోయిందంటే ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తను ఎవరితోటైనా కాంప్లికేట్ అయ్యి ఉంటే పోతే పోయిందిలే అని కొందరు. తను ఎవరితో కూడా పంచాయతీలు పెట్టుకొని ఇంకో పక్కింటికి పోవడం కూడా తెలియదు. ఈ భగత్ సింగ్ నగర్కి వచ్చి దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి కూడా తన ఇల్లు, తన పిల్లలు, తన భార్య, తన షాపు తప్ప ఇంకొక ప్రపంచం తెలియదు. ఎవరన్నా మందలిస్తే అన్న బాగున్నావు అంటే బాగున్నా అని మందలిచ్చిపోయేటోడు తప్ప అలాంటి మనిషిని మేము కోల్పోయినాం అనే బాధ తప్ప ఇంకొక బాధ ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి కుల సంఘాలలో ఏదన్నా కానీ, ఏ కులమన్నా కానీ, సంఘం కోసం ఎవరి కోసమో మనము ప్రాణాపాయం తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈ క్షణిక ఆవేశాలకు పోయి అతని కుటుంబం ఆగం కాకుండా మన కుటుంబం ఆగం అయిపోయి, ఇది ప్రతి ఒక్క కుల సంఘాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఎవరి కోసమో మనము ప్రాణత్యాగం చేసినట్టు ఉంది. వాని స్వార్థం కోసం ఇవాళ బలైపోయినటువంటి వ్యక్తి మా కృపాకర్ అన్న. ఇలాంటి వ్యక్తి చనిపోయిందంటే మా వార్డు ప్రజలు కాదు, సూర్యాపేట నలుమూల ప్రాంతాల వ్యాపారస్తులు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే తన గురించి మేము చెప్తుంటే ఏంది ఇలా చెప్తున్నారు అని అంటే,
తను ఎవరికి కాంప్లికేటెడ్ కాదు, పంచాయతీలో పోయిన వ్యక్తి కాదు. సరే ఇప్పుడు మీరేం డిమాండ్ చేస్తున్నారు అన్న? మేము ఏం చేస్తలేదని మా వార్డు ప్రజల తరపున, ఆ కుటుంబం తరపున మేము వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము వాళ్ళకి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తాం. వాళ్ళ పిల్లలు కూడా కోసమే ఇవాళ మంచి భవిష్యత్తు, వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తునిచ్చిన వాళ్ళ నాన్న. అసలు చిన్న పిల్లల్ని ఈ పాపను వాళ్ళ పాపను చిన్న పిల్లల్ని తీసిపోయేది. ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు వచ్చినాయి, ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు కాలేదు. పెళ్లిళ్ళు కాలేదు. పాపం నిన్న కాక మొన్న మా ఇంటికి వచ్చి అన్న నాకు ఒక కాలువ లేదంటే చేసి మాట్లాడదాంలే అన్నాను. సరే మంచిదన్నా, మంచిగా ఉందాం అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కేలిపోయినందుకు మా వార్డు నుంచి అందరం కూడా చాలా బాధపడుతున్నాం. కుటుంబాలన్నీ కూడా బాధపడి వాళ్ళ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. ఓకే, మనం చూస్తున్నాము కృపాకర్ కూతురు మాత్రం కన్నీరు మున్నీరు అవుతుంది. ఎందుకంటే ఇంకా ఎవరికి కొడుకు కానీ కూతురు కానీ పెళ్లి కాలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక పెళ్లి కావాలంటే తండ్రి పడే కష్టాలు ఎంత అనేది మన అందరూ తెలుసు. ఎందుకంటే తండ్రి ఉంటేనే అన్ని సహజంగా జరుగుతున్నాయి. కానీ తండ్రి లేకపోవడం వల్ల కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. బంధువులు ఓదార్స్తున్నా కూడా ఓదార్చలేని స్థితిలో వాళ్ళంతా ఉన్నారు. ఎందుకంటే తండ్రి లేకపోవడం అంతే చాలా మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే సమాజంలో తండ్రి ఉన్న గొప్పతనం ఇంకోట్లేదు. కానీ అయినా కూడా ఇది ఒక పెద్ద విషయం కూడా కాదు. వాట్సాప్ గ్రూప్ లో చిన్న ఇమేజ్ పెట్టేందుకే చంపినారంటే అసలు ఇది ఎంతవరకు దారిస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళు కోరేది ఏంటంటే చనిపోయిన మా నాన్న తిరిగి వచ్చేది అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఎవరైతే మా నాన్న మీద తిరగబడి మా నాన్నని చంపారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడే వరకు మేము ఊకోమని చెప్తున్నారు. వారితో పాటు వార్డుకు మాజీ కౌన్సిలర్ గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అదే కోరుతున్నారు. ఏంటంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం ఒక కులం కోసము ప్రాణం తీసుకున్న దాఖలాలు మాత్రము ఎక్కడ లేవు. ఇది మాత్రం సూర్యాపేట జిల్లాకే చెందుతాం కూడా మనం చెప్పొచ్చు.